హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఇంకిక్కడొచ్చేసి ముందు రోజు అంటే శుక్రవారం నైటే నేనింకా అక్కడ కల్లాపు వేసేసి కొంచెం అంతా కూడా బయటంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఎందుకంటే మరుసటి రోజు శనివారం ఆరవ పూజ శనివారం పూజ అనేది చేసుకోవాలి కదా! అంటే మామూలు నిత్య దీపారాధన కాకుండా అలాగే స్వామివారికి 7 వారాల పూజ అనేది నేను చేస్తున్నాను కదా! అయితే ఈ వారం వచ్చేసి ఆరో వారం అయితే కంప్లీట్ అయ్యిందన్నమాట. ఆరో వారం కోసం ముందు రోజే నేను ఇలా క్లీనింగ్ అంతా కూడా చేసేసి ఇంకా ముగ్గులవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మరుసటి రోజు అంటే ఈరోజు శనివారం నాడు పువ్వులవన్నీ కూడా కోసేసి ఇంకా స్వామివారికి తులసి మాల కోసం ఇంకా తులసి దళాలు అలాగే ద్వీప ప్రమిదలు, పానకం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా దీపారాధన అంతా కూడా అయిపోయింది. చాలా చక్కగా అయిపోయింది పూజ. ఇంక ఈ రోజుతో ఆరవ శనివారం పూజ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా వచ్చే వారం ఏడవ శనివారం ఉంది. ఒకవేళ అంటు లాంటివి ఏవైనా ఉంటే గనక వచ్చే వారం స్కిప్ చేసేసి ఆ పై వచ్చే వారం ఉంటది కదా! ఆ పై వచ్చే వారం అయితే మాత్రం 7 శనివారాల పూజ అనేది చేసేసి తరువాత ఆ పై వచ్చే శనివారం, తరువాత శనివారం నాడు 8వ శనివారం వడ్డీ కింద స్వామివారికి సమర్పించేస్తానమాట. ఇంకొక పూజ అనేది 8వ వారం పూజ కంపల్సరీగా చేయాలండి. ఎందుకంటే స్వామివారికి వడ్డీ ఇష్టం కదా! కాబట్టి 7 శనివారాల పూజ అయిపోయిన తర్వాత 8వ శనివారం వడ్డీ కింద కూడా చెల్లించాలి స్వామివారికి. ఇంకా ఆ రోజైతే మాత్రం ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళాలి. నాకు ఎక్కువగా చాలా బాగా సెంటిమెంట్ అయిన టెంపుల్ ఇక్కడ ఆర్‌లోలోనే ఉందండి. నేను ఫస్ట్ నుంచి కూడా 7 శనివారాల పూజ ఏ సంవత్సరం అయితే స్టార్ట్ చేశానో అలాగే ఇల్లు కట్టుకునే ముందు కూడా నేను ఎక్కువగా ఆ టెంపుల్‌కే వెళ్ళేదాన్నమాట. ఆ టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అనుకోకుండా స్వామివారి పూజ చెయ్యాలి, అలాగే 7 వారాలు పూజ చేస్తే మంచిదని కొంతమంది చెప్పడం ద్వారా, అలాగే ఆన్‌లైన్‌లో చూడడం ద్వారా ఇవన్నీ ఏంటంటే స్వామివారికి నేను 7 శనివారాలు పూజ అనేది చేద్దాము అనే ఆ సంకల్పం అనేది నాకు స్టార్ట్ అయింది. అంటే మామూలుగా నాకు ఏడుకొండల స్వామి అన్న వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా బాగా ఇష్టం. అలాగే రాధాకృష్ణ గాని, విష్ణు సహస్రనామాలు ఎప్పుడు వినడం గానీ, గోవిందనామాలు వినడం గానీ అంటే అన్ని సమయాల్లో కూడా నేను స్వామివారిని ఎక్కువ తలుచుకుంటూ ఉంటానన్నమాట. మరి ఏమో తెలీదు. నాకైతే మాత్రం సడన్‌గా నాకు చెయ్యాలనే సంకల్పం అయితే కలిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఏ సంవత్సరం కూడా మానుకోకుండా నేను చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క సంవత్సరం అయితే 2 సార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంత నిర్మలంగా చేసుకుంటూ ఉంటాను. నాకు స్వామివారి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మామూలుగా శనివారం వస్తేనే ఇంకా బాగా అంటే మామూలుగా నిత్య దీపారాధన గానీ, స్వామివారికి పూజ చేయడం అన్నా మామూలుగా ఈ 7 వారాల వ్రతం చేయకముందు బాగా చేసేదాన్ని. అలాంటిది 7 వారాల పూజ చేసిన దగ్గర నుంచి ఇంకా బాగా చేస్తున్నానన్నమాట. చేసుకుంటున్నాను. ఇంకా సెంటిమెంట్‌గా అయిపోయిందన్నమాట. మీకు చూపిస్తాను 8వ వారం ఎలాగో వడ్డీ కింద మీకు ఆ టెంపుల్‌కి వెళ్తాను కదా! స్వామివారి టెంపుల్ అని చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోస్‌లో షార్ట్ వీడియోస్‌లో ఉన్నాయి చూడండి. ఇంకెక్కడొచ్చేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్ పీస్ తీసానండి. మీకు ఆల్రెడీ ముందు ఒక బ్లూ కలర్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా! అదైతే పర్ఫెక్ట్‌గా సరిపోయిందన్నమాట. కాకపోతే కొంచెం హ్యాండ్స్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి. అందుకని చెప్పేసి హ్యాండ్స్ బాగా పొడవైపోయాయి. అంటే వర్క్ బ్లౌజు కొలత ప్రకారం ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను కదండీ! దానివల్ల ఏంటంటే దానికి ఇంకా తగ్గించడం అనేది చేయలేదు. అందువల్ల కొంచెం హ్యాండ్స్ అనేవి తగ్గించేసి ఇంకా ఇలాగా కటింగ్ అయితే చేసేస్తున్నానన్నమాట. ఎవరికైనా సరే ఇంట్లో మిషన్ ఉంటే గనక మనం కొంచెం టైం తీసుకొని ఇలాగా ఇంట్లోనే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను చేసిన ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు అదే చెప్తున్నాను. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉండి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండి అస్సలు కుట్టలేము అనుకుంటే మానేయడమే బెస్ట్. నాకు కూడా సేమ్ ప్రాబ్లమే ఇప్పుడు నాకు
బయటికివ్వాలని అనిపిస్తూ ఉంటది. బయటికెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తది బ్లౌజెస్. కానీ అప్పటికే అయ్యో! ఎందుకు మనకొచ్చు కదా! అన్ని మోడల్స్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, మంచిగా కటింగ్ చేసుకోవడం వచ్చు, మిషన్ ఉంది. ఇంతకు ముందుకి అందరికీ స్టిచ్ చేసి ఇవ్వడం, అలాగే అన్ని విధాలుగా కూడా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఎందుకు బయటికిచ్చుకోవడం అనేసి మళ్ళీ నాకు నేనే ఆలోచించుకుంటూ ఉంటాను. కొంచెం ఏదైనా బ్యాక్ పెయిన్ గానీ, ఫీవర్ గానీ రాకనే అమ్మో! నేనింక కుట్టను బయటికిచ్చుకుంటాను అనేసి అనిపిస్తా ఉంటది. కొంచెం తగ్గిన తర్వాత ఏంటంటే ఎందుకులే కొంచెం కొద్దిగా లేట్ అయినా సరే, కొద్ది రోజులు లేట్ అయినా సరే నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోవడం మంచిదే అనేసి మళ్ళీ అనిపిస్తూ ఉంటది. ఏమో తర్వాత ఎప్పుడైనా ఇస్తానేమో బయటికి స్టిచ్చింగ్‌కి చెప్పలేను. కానీ ప్రెజెంట్ అయితే మాత్రం ఈ చాలా సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఇంకా బయటికి ఇవ్వడం అయితే మానేశాను. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువొచ్చేస్తుంది. మరి అంటే నేనైతే మిషను ఎక్కువగా స్టిచ్ చేయకూడదు. అయినా సరే మరి తప్పట్లేదు. చూడాలి ఎంతవరకు స్టిచ్ చేయగలనో ఇవన్నీ చూసుకొని అప్పుడు బయటికివ్వాలా? లేదనుకుంటే నావి నేనే అప్పుడప్పుడు మీకు చూపించి కటింగ్ గాని అంటే మీకు కూడా కొంచెం కొంతమందికి కటింగ్ అవి సులువుగా మీకు ఫస్ట్ వీడియోస్‌లో చెప్పినట్టు చాలా సింపుల్‌గా హెవీ లుక్ వచ్చేలాగా చిన్న చిన్న మోడల్స్‌తోనే లేదనుకుంటే మంచి లేస్ ఉంటాయి కదా! ఇప్పుడు లేస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. తక్కువ రేట్‌లోనే కొంచెం మ్యాచింగ్ లేస్ కొనుక్కొని దాన్ని బ్లౌజ్‌కి ఎలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే వర్క్ అనేది మనం రూ. 50 నుంచి రూ. 100 స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం బ్లౌజ్ పైన చిన్న వర్క్ లాగా అనేది చేసుకోవచ్చు. అది కూడా హెవీ లుక్ వస్తదన్నమాట. ఇవన్నీ మీకు చేసి చూపించాలని ఉంది. కానీ ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పటికి ఇంకా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అలాగా ఒక్కొక్కటి అలాగా స్లోగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నాకు ఎక్కువగా మామూలుగా టేప్ కొలతల కన్నా అంచనా ప్రకారం స్టిచ్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. చాలామంది వరకు అంచనా ప్రకారం కుట్టిన వాళ్ళకైతే వాళ్ళకి తెలుస్తది. ఎందుకంటే ఒకసారి ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేసిన తర్వాత అది మనకి మైండ్‌లోకి ఫిక్స్ అయిపోద్దన్నమాట మెజర్‌మెంట్స్ అనేవి. సేమ్ నాకు కూడా అంతే. ఏదైనా ఒక బ్లౌజ్ కటింగ్ గాని, స్టిచ్చింగ్ గాని చేస్తే గనక మెజర్‌మెంట్స్ అనేవి అలాగా ఐడియా ప్రకారం ఉండిపోద్ది. కాబట్టి తక్కువ, ఎక్కువ అనేది మనకి ఎప్పుడైనా సరే లోటుపాటు ఏవైనా ఉండి మనకి బ్లౌజ్ వేసుకోగానే తెలిసిపోద్ది. అది మనం అడ్జస్ట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉంటే గనక. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ బ్లౌజ్ ఏదైతే మనకి ఏదైనా పొడవైపోయి, పొట్టయిపోయి లేదంటే ఎక్కడైనా షేప్ పట్టీల దగ్గర కానీ, చెస్ట్ దగ్గర గానీ, బ్యాక్ సైడ్ గానీ మనకి ఏదైనా సరిపోయిందా చాలేదనేది మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ప్రకారం మనకు తెలిసిపోతూ ఉంటది. కాబట్టి ఆ బ్లౌజ్ ప్రకారం మనం నెక్స్ట్ బ్లౌజ్‌కి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంచనా ప్రకారం మనం చేసేసుకోవచ్చు. అంటే అందరూ అలా చేస్తారని నేను చెప్పట్లేదు. కొంతమంది అంటే నాలాగా ఏంటంటే అంచనా ప్రకారం అంటే టేప్ కొలత ఎప్పుడు నేను యూజ్ చేస్తానంటే ఆహ్, ఏదైనా కొత్త బ్లౌజు ఏదైనా మగ్గం వర్క్ గానీ ఏదైనా ఆహ్, వర్క్ ఎక్కువ పెట్టాలి లేదు మోడల్‌గా కట్ చేయాలి అనుకునేటప్పుడు నేను మ్యాక్సిమం అప్పుడు కూడా టేప్ కొలత తీసుకుంటాను. కానీ ఇలా ప్లెయిన్ బ్లౌజులు గానీ, లైనింగ్ బ్లౌజులు గానీ మ్యాక్సిమం ఏ బ్లౌజ్ అయినా సరే అంచనా ప్రకారం కుట్టేస్తానమాట. ఇంకోటేంటంటే ఏ సైజు వాళ్ళకైనా సరే ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రీగా అంటే ఫ్రంట్ షేప్ అనేది బెల్ట్‌లుగా కిందన షేప్ బెల్ట్‌లు గానీ, అలాగే ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టీలు అలాగే చెస్ట్ దగ్గర గానీ మనకి ఫ్రీగా ఉందనుకోండి, బ్యాక్ మార్కింగ్ అనేది ఎప్పుడూ తగ్గదు. ఎప్పుడైనా సరే బ్యాక్ మార్కింగ్ అనేది మనం టేప్‌తోనే కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అంచనా ప్రకారమైన కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వరకు వచ్చేటప్పటికి మాత్రం ఫ్రీగా ఉండాలి. అంటే క్రాస్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా క్రాస్ కటింగే నేను కట్ చేస్తున్నాను. అంటే ఫ్రీగా ఉంటదన్నమాట. మనం ఎంత తక్కువ పీస్ మీద మనం కట్ చేసినా సరే మనకి ఆ క్లాత్ అనేది ఫ్రంట్ సాగేటప్పటికి చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉంటది. అంటే కంఫర్ట్‌గా ఉంటదన్నమాట. చంక దగ్గర గానీ, చంక కటింగ్ దగ్గరగా షేపు అక్కడ గానీ, లేదనుకుంటే చెస్ట్ దగ్గర గానీ మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఎప్పుడైతే మనకి ఏ సైజు వాళ్ళకైనా సరే క్రాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అది మనం క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్ కటింగ్ చేసుకుంటే గనక చాలా వరకు మెజర్‌మెంట్ అనేది మనం టేప్‌తోనే కాకుండా అంచనా ప్రకారం స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మనం వేసుకునేటప్పుడు కూడాను చాలా చాలా కంఫర్ట్‌గా ఉంటదండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈ ఈ కం ఎప్పుడైతే మనకి ఫ్రంట్ చెస్ట్ దగ్గర నుంచి నెక్ ఎండ్ మనకి చెస్ట్ డౌన్ వరకు కూడా ఎప్పుడైతే మనకి ఫ్రీగా ఉందో పర్ఫెక్ట్‌గా సరిపోయిందో, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది మనం ఆ ఒక్క బ్లౌజ్ చూసుకొని ఇంకా ఎన్ని బ్లౌజెస్ అయినా కట్ చేసేసుకోవచ్చు చక్కగా. అంటే ఒకేసారి 5, 6 బ్లౌజులు కట్ చేసేసుకోవచ్చు. అదే కొలత మీద అన్ని బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. అంత బాగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. బ్యాక్ ఎప్పుడైనా సరే టేప్ కొలత తీసుకోండి లేదా అంచనా ప్రకారమైనా తీసుకోండి. కానీ ఫ్రంట్‌కొచ్చేటప్పటికి మాత్రం కొలతలనేవి కొంచెం పర్ఫెక్ట్‌గా చూసుకోండి. అంటే అంచనా ప్రకారం మనం మార్కింగ్ చేసుకున్నా ఒక్కొక్కసారి కొంచెం టేప్‌తోని కూడా అప్పుడప్పుడు చూసుకొని మనం కట్ చేసుకుంటే గనక క్రాస్ కటింగ్ అనేది చాలా బావుంటదండి. అంటే నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఫస్ట్ 80 సెంటీమీటర్స్‌లోనే ఇంకా క్లాత్ మిగిలిపోయింది. అంటే సైజెస్ అంటే మనకు అప్పుడప్పుడు తగ్గడం, పెరగడం అనేది ఉంటది కదా! నాకైతే ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే నేను కొంచెం సైజ్ పెరిగాను. కాబట్టి ఏంటంటే నాకు 80 సెంటీమీటర్స్ అనేది సరిపోద్ది. కానీ ఎక్కువైపోయిందన్నమాట. ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో అది కరెక్ట్‌గా 60 సెంటీమీటర్స్ ఉంది. దానికి ఇప్పుడు క్లాత్ దీనికైతే పర్ఫెక్ట్ సరిపోయిందన్నమాట. పర్ఫెక్ట్ సరిపోయింది. షేప్ బెల్ట్‌లు వచ్చేటప్పటికి ఫ్రంట్ అటు ఇటు సరిపోయి లోపల క్లాత్ వేసి ఏదైతే ముందు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఉందో ఆ బ్లూ కలర్ బ్లౌజు క్లాతులు మిగిలిపోయాయి కదా! అవైతే ఫ్రంట్ వేసి స్టిచ్ చేసేస్తానమాట. నేనెప్పుడు కూడాను ఏంటంటే మ్యాక్సిమం మనం కుట్టుకుంటే బెస్ట్ కదా అనిపిస్తది. అంటే ఎప్పుడైనా సరే మనకి సరిపోయిందా లేదా అనుకోని మనం చూసుకొని కూడా ఏవైనా చిన్న ఏవైనా అనిపించినా సరే అంటే సరిపోయింది చాల్లేదని మనకి తెలిసిపోద్ది కదా! అప్పుడు మనమే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కస్టమర్లకి ఇవ్వాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం టేప్‌తోనే స్టిచ్ చేసుకోండి. టేప్‌తోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బావుంటది. అలాగే అంచున ఉండి ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ బాగా సీనియర్‌గా స్టిచ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మాత్రం అంచనా ప్రకారంగా స్టిచ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే చేస్తారన్నమాట. కాకపోతే మనకి ఇంట్లో మిషన్ ఉంటే గనక ఇంట్లో మిషన్ ఉన్నా బయట మనం ఇచ్చుకున్నా సరే ఫ్రంట్ ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ బయటికి మిషన్‌కి ఇచ్చుకున్నా సరే ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఇచ్చుకోండి. స్ట్రెయిట్ అనేది ఇవ్వకండి. ఎప్పుడైనా సరే మనం సన్నంగా అయినా, లావుగా అయినా అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే అదనేది మనకి చక్కగా చెస్ట్ దగ్గర చాలా ఫ్రీగా అనిపిస్తదన్నమాట. ఇది ఇదైతే కొంతమందికి ఎవరికైనా యూజ్ అవుతదని చెప్తున్నాను. అయితే ఇంకా ఇక్కడ మొత్తం అంతా కూడా కట్ చేసేసి కొంచెం ఏంటంటే ఇది క్లాతు చాక్ పీస్‌తోని మార్కింగ్ చేస్తున్నాను. వేరే మార్కింగ్ పీసెస్ అన్నీ కూడా అయిపోయాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ మధ్యన చాక్ పీస్‌తోనే చేస్తున్నాను. ఈ వైట్ కొంచెం బిస్కెట్ కలర్‌లో ఉంది కదా! అందుకని చెప్పేసి చాక్ పీస్‌తో మార్కింగ్ పెట్టింది ఏది కూడా కనిపించట్లేదు. అందుకని కొంచెం ఎక్కడైతే లైన్ పెట్టానో, ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అక్కడ మళ్ళీ కూడా కొంచెం డార్క్‌గా లైన్ అనేది గీస్తున్నానన్నమాట. ఇలాగ ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇదైతే క్రాస్ కటింగ్ అండి. మనకి క్లాత్ సాగుతదన్నమాట క్రాస్ కటింగ్ దగ్గర అయితే మాత్రం. క్రాస్ కటింగ్ అయితే క్లాత్ అనేది సాగుతుంది. దానివల్ల మనకి ఏ సైజ్ వాళ్ళకైనా సరే సింపుల్‌గా చక్కగా పర్ఫెక్ట్‌గా సరిపోద్దన్నమాట ఫ్రంట్ వచ్చేసి. అలాగే బ్యాక్ కూడా ఫ్రీగా ఉంటది. ఫ్రంట్ ఫ్రీగా ఉంటది. ఎప్పుడైనా మీరు టైలర్స్‌కి ఇచ్చేటప్పుడు క్రాస్ కటింగ్ అనేది ఇచ్చుకుంటే బావుంటదన్నమాట. అయితే అలాగే ఇంకా కుట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి బ్లౌజెస్. అంటే మామూలు బ్లౌజెస్ ఉన్నాయి. అలాగే లైనింగ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. మంచి మంచి అంటే వేరే ఎక్కువ రేట్ శారీస్ మీద కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందులో అన్నీ చేసేద్దామని అనుకుంటున్నాను. మరి చూడాలి బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉంటే గనక అన్నీ కూడా మరి స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవి ఏంటంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయాయండి చాలా వరకు బ్లౌజెస్. ఆ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి నేను.
ఇంకా బయటకి ఇచ్చుకుంటే చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. కాస్ట్ ఉందంట. మనకి తెలిసిపోతాయి కదా రేట్లనేవి. ఇప్పుడు మామూలు బ్లౌజెస్‌కే చాలా కాస్ట్ తీసుకుంటున్నారు. సింపుల్‌గా అయిపోయిన బ్లౌజెస్‌కే. ఇంకా లైనింగ్‌కి ఇంకా వాళ్ళకేమైనా చిన్న చిన్న పైపింగ్ లాంటివి పెట్టాలనుకున్న చిన్న కటింగ్ మోడల్ ఏదైనా కట్ చేయాలనుకున్న దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. అంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకొచ్చు కాబట్టి కొద్దిగా లేట్ అయినా అప్పుడప్పుడు హ్మ్, కొంచెం లేట్ అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాననమాట. చూడాలి మరి ఎంతవరకు మరి స్టిచ్ చేస్తాననేది. చాలా పెండింగ్ ఉండిపోయాయండి బ్లౌజెస్ అన్నీ కూడాను ఫాస్ట్‌గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టేసుకోవాలి. మామూలు బ్లౌజులు ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందనుకోండి, అప్పుడు మిగతా మామూలు బ్లౌజెస్ ఒక 5, 6 ఉన్నాయి. అవి ఒకేసారి కటింగ్ పెట్టేస్తానమాట. ఒకేసారి కటింగ్ పెట్టేసి ఒకేసారి స్టిచ్చింగ్ చేసేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక్కరోజు అవ్వదులెండి. కటింగ్‌కి 1 డే పడుతుంది. మరి ఇంట్లో పనులన్నీ చూసుకొని మిగతావన్నీ చూసుకొని ఇంకా కటింగ్ సెక్షన్, మిషన్ ఎక్కడం అంటూ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ చూసుకొని చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకుంటాను. ఎందుకంటే ఒకే దగ్గర ఉండిపోలేం కదా! ఇప్పుడు ఈ ఒక్కదాని మీదే మనం ఈ మిషన్ మీద ఎక్కాము అంటే మిషన్ ఎక్కి స్టిచ్ చేసాము అంటే గనక మిగతా పనులన్నీ కూడా పెండింగ్ అయిపోతాయి. కాబట్టి ఇంట్లో అన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఒక్కొక్కటిగా ఇంక అన్నీ కూడా స్టార్ట్ చేసేసి స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను స్టిచ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడాను లాంగ్ అండ్ షార్ట్ వీడియోలో పెడతానండి. అవి కంపల్సరిగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే చూడండి. ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. చాలా వరకు కూడాను మీరు ఇంట్లో మిషన్ ఉంటే గనక చక్కగా కుట్టేసుకోవచ్చు మాట. చాలా సింపుల్‌గా అయిపోద్దండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. ఇదేం కాదు. చాలా నీట్‌గా కుట్టేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.